కావ్య రాజ్ ఆలోచనలతో, జ్ఞాపకాలతో సతమతమైపోతూ ఉంటుంది. ఎటు చూసినా రాజ్ గురించిన జ్ఞాపకాలే కనిపిస్తూ ఉంటాయి. రాజ్‌తో గొడవ పడడం కానీ, ప్రేమగా ఉండడం కానీ, తనకి భోజనం తినిపించడం కానీ, ఇవన్నీ గుర్తు చేసుకుంటూ, అలాగే రాజ్ బాధపెట్టిన మాటలు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. బలవంతంగా కాపురం చేశానన్న ఒక పదము కావ్యని ఎంత బాధిస్తూ ఉంటుందో. అయితే అవన్నీ మర్చిపోవాలి, ఏదో ఒక పనిలో నిమగ్నం అవ్వాలి అనుకుంటూ కావ్య వాళ్ళ నాన్నకి సహాయపడుతూ ఉంటే కనకం వచ్చి సరిపోయారు ఇద్దరు తండ్రి కూతుర్లు. అక్కడ ఏసీ గదుల్లో ఉండేదానివి ఇక్కడ మట్టి పిసుక్కుంటున్నావు. అవసరమానే నీకు అత్తారింటికి వెళ్ళొచ్చు కదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటే కావ్య బాధపడుతుంది. అలాగే నేను మీ అత్తగారిని ఒకసారి చూసేసొస్తాను. హాస్పిటల్ నుంచి వచ్చినప్పటి నుంచి వెళ్ళలేదు, కలవలేదు. కలిసి చూసేసొస్తాను అంటే కావ్య బాధపడుతుంది. అవును కదా! అత్తగారి దగ్గర ఉండాల్సిందే నేను ఈ టైంలో. కానీ ఏం చేస్తాం గడప కూడా తొక్కను అని అనేసుకున్నాను కదా! అనైతే అనుకుంటూ ఉంటుంది. కానీ మరోవైపు ఈ రాజు ఏం చేస్తున్నాడో తెలుసా? కావ్య మీద ఇంకా పంతం ఎక్కువ పెంచేసుకొని కావ్యని ఇంట్లో వాళ్ళందరూ మర్చిపోవాలి అనుకోని శాంతకి ప్రమోషన్ ఇస్తాడనమాట. వంటలు అదరగొట్టే ఈ రోజు నుంచి నువ్వు అని. నిజంగానే అదరగొట్టేస్తుంది కారం వేసి. ఆ ఒక్క ముద్ద పెట్టుకొని రాజుకైతే కళ్ళల్లో కన్నీటి బాష్పాలకు బదులు కారం బాష్పాలు వస్తూ ఉంటాయన్నమాట. ఇదేంటి శాంత, నువ్వేదో పెద్ద ప్రావీణ్యురాలివని చెప్పి అందరికీ గొప్పలు చెప్పాను. ఇంత ఇలా చేసావేంటే? అప్పుడు చేసిన వంట నువ్వు కాదా అంటే అప్పుడు అపర్ణ ఈవిడ కాదురా నీతో భోజనం తినిపించడం కోసం పాపం కావ్య అలా చెప్పింది. సంవత్సరం రోజుల నుంచి కావ్య చేత్తో కమ్మగా భోజనం తినేవాళ్ళం కడుపు నిండా. ఇప్పుడు నువ్వు చేసిన పాపానికి మేము అనుభవిస్తున్నాము. నువ్వు కూడా అనుభవించు అని అపర్ణ తిడుతుంది. ఇక కోపం వచ్చి రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అందరికీ కావ్యనే కావాలా అని. ఇప్పటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకొని కావ్యని తీసుకొని రావచ్చు కదా అని అందరూ చెప్తారు. కానీ రాజు మాత్రం వినిపించుకోడు.